ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి చూసుకుందాము. ఆ ఈరోజు చూసుకోబోయే అంశం ఏంటంటే, ఆరోగ్యకరమైన సంఘ సభ్యులు క్రీస్తును వెంబడిస్తారు. ఆరోగ్యకరమైన క్రైస్తవులు క్రీస్తును వెంబడిస్తారు అనే విషయాన్ని మనం చూసుకుంటాం. ఆరోగ్యం అందరికీ అవసరం కదా. ఆరోగ్యం లేకుంటే ఎలా ఉంటుంది? బెడ్ రిడన్ అయిపోతే, ఆరోగ్యమై హాస్పిటల్లో పడితే మంచి అనుభవం ఏంటది? కాదు కదా. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు కదా. మనం శారీరకంగా ఎలా అయితే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటామో, అలానే ఆత్మీయంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. ఆత్మీయంగా ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతాము, ఎప్పుడు ఉండగలుగుతాం అంటే, మన జీవితంలో వాక్యము, ప్రార్థన, మూడోది సహవాసం. సహవాసం ఉన్నప్పుడే మనం ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ ఆత్మీయ ఆరోగ్యము మనకు కావాలంటే ఈ మూడు చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. అందుకే సంఘంలో మంచి సభ్యులుగా, బాధ్యత కలిగిన సభ్యులుగా ఉన్నప్పుడే మనము ఆరోగ్యంగా ఉండగలం. ఆ విషయం మనము మర్చిపోకూడదు. అయితే కొంతకాలం క్రితం నేను ఒక వ్యక్తిని కలిశాను. ఇది నేను ఒక బైబిల్ కాలేజ్ లో కలిశాను అనమాట. అతను నా సీనియర్. మధ్యాహ్నం పూట భోజనం చేసేటప్పుడు కొంత కూర్చొని మాట్లాడుతుంది అనమాట. మాట్లాడుతూ, నువ్వు ఈ బైబిల్ కాలేజ్ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు, వెళ్ళి ఏం పరిచయం చేయాలనుకుంటున్నావు అని అడిగాను. అడిగితే అతను చెప్పిన సమాధానానికి నేను షాక్ అయిపోయాను. అతను ఏమన్నాడంటే, సంఘాలలో నుండి విశ్వాసులను బయటికి తీసుకొచ్చి సంఘము బయట వారిని శిష్యత్వంలో తర్ఫీదు ఇవ్వాలని అనుకుంటున్నాడు. సంఘము బయట వారిని ఉంచి నడిపించాలని అనుకుంటున్నాడు. చూడండి ఆలోచన. సంఘాలకు వెళ్ళే వారిని సంఘంలో నుండి బయటికి లాగేసి సంఘము బయట వారికి శిక్షణ ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాడు. అదే అతను చేయాలనుకున్న పరిచర్య. ఎందుకు అట్లా అని అడిగారు. అడిగితే, ఎందుకంటే సంఘాలన్నీ పాడైపోయినాయి, ఏ సంఘం కూడా బాలేదు, అన్ని సంఘాలు పాడైపోయినాయి, చెడిపోయినాయి అని అంటారు. ఎక్కడ కూడా బాగలేదు అన్నప్పుడు నేను ఒక మాట అడిగాను. ఏమడిగానంటే, నువ్వు ఎన్ని సంఘాలకు వెళ్ళి ఎన్ని సంఘాలు సభ్యుడిగా ఉన్నావు? దానికి సమాధానం లేక నవ్వుతున్నాడు అన్నమాట. అప్పుడు చెప్పాను, అతను వెళ్ళిందే 2-3 సంఘాలు. ఆ 2-3 సంఘాలు బాగాలేవు. అవి చూసి ఈ లోకంలో అన్ని సంఘాలు బాగాలేవు అని చెప్పేసి ఒక కంక్లూజన్కి వచ్చేస్తున్నాడు. అది ఎంత మటుకు కరెక్ట్? అక్కడ ఏం చేస్తున్నాడు అంటే, జనరలైజేషన్ అని అంటారు మాట. అంటే 1-2 చోట్ల జరిగేదాన్ని అంతటా జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. మనం సాధారణంగా న్యూస్ చూస్తే హైదరాబాద్ లో ఘోర వర్షాలు, భారీ వర్షాలు పడుతున్నాయి అని అంటారు కదా. ఎక్కడ మహా అంటే ఒక చిన్న స్థలంలో పడుతుంది. కాకపోతే హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది అన్నట్టుగా వార్తల్లో మనకు చూపిస్తుంటది. ఆ రకంగా అనమాట. ఏదో ఒక 2-3 సంఘాలు సరిగ్గా లేవు అని అన్నప్పుడు, ఆయన ఉన్న సంఘాలు సరిగ్గా లేకపోతే అన్ని సంఘాలు బాగాలేవు అని చెప్పడం అనేది సరైన ఆలోచన కాదు అని చెప్పేసి చెప్పాను. అంతేకాదు, అసలు సంఘం అంటే ఏంటో అన్న ఆలోచన అతనికి వాక్యం నుండి రాలేదు. వాక్యానుసారమైన సంఘం అంటే ఏంటో అతనికి తెలియదు. సంఘం గురించి వాక్యంలో ఏం రాస్తుంది అతనికి తెలియదు. కాబట్టి అటువంటి ఆలోచన కలిగి జీవిస్తున్నాడు. అసలు అతను ఏం చేయాలనుకుంటున్నాడు ఒకసారి ఆలోచించాలని. అతను ఏం చేయాలనుకుంటున్నాడంటే, మన శరీరంలో ఉన్న అవయవాలను విడతీసి, శిరస్సు నుండి విడదీసి, శరీరం నుండి విడదీసి వాటిని బ్రతికించాలనుకుంటుంది. ఎప్పుడైనా చూసారా? ఏ చెయ్యో కాలో దానంతట అదే శరీరంలో లేకుంటే అది సజీవంగా ఉండడం ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూసింటే అది బల్లికాలో బల్లి చెయ్యి అయి ఉంటుంది. అంతే. మనిషి కాలు, మనిషి చెయ్యి శరీరం నుండి వేరుగా సజీవంగా ఉండలేదు, జీవం కలిగి ఉండలేదు. సో శరీరం అనేది శిరస్సు నుండి వేరు చేయబడితే ఏమవుతుంది? శరీరము చచ్చిపోతుంది, బ్రతకలేదు కదా. ఆ రకంగానే అదే సూత్రం మనము సంఘంలో చూస్తాం. క్రైస్తవులను సంఘం నుండి వేరు చేస్తే క్రైస్తవులు బ్రతకలేరు, ఆత్మీయంగా చనిపోయే స్థితికి వస్తారు.
క్రైస్తవులు సంఘానికి బయట, అంటే సంఘంలో ఉండకుండా ఈ లోకంలో సంచరించడానికి దేవుడు వారిని రక్షించుకున్నది. దేవుని చిత్తం కాదు వారి పట్ల, అది మనం గుర్తించాలి. అయితే ఈరోజు మనము 3 విషయాలు ముఖ్యంగా గమనించుకుంటాం. ఏంటిదంటే, ఒకటి, క్రైస్తవులకు క్రీస్తుతో పాటున్న ఐక్యత ఎటువంటిదో. దాని నుండి మనం 2 విషయాలు ఏం చూస్తామంటే, ఈ ఆరోగ్యకరమైన సంఘ సభ్యులు క్రీస్తును నమ్ముకుంటారు, క్రీస్తును వెంబడిస్తారు. ఒకటి క్రీస్తును నమ్ముకుంటారు, ఇంకోటి క్రీస్తును వెంబడిస్తారు అన్న విషయాలు మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. అయితే క్రైస్తవులకు క్రీస్తుకున్న ఆ సంబంధం ఏంటిది మొదటిగా మనం చూసినట్టయితే, అయితే ఒకసారి మనము అపోస్తుల కార్యము 9వ అధ్యాయం మనం తీసినట్టయితే, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం, మనం చాలా వచనాలు తీయాల్సి వస్తుంది, చాలా వాక్య భాగాలు మనం చూసుకుంటాం ఈరోజు. కాబట్టి అపోస్తుల కార్యము మొదటిగా 9వ అధ్యాయం మనం తీసినట్టయితే, ఇక్కడ మనము కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఈ 9వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, సౌలు అనే వ్యక్తి, పౌలుగా తెలిసిన వ్యక్తి, సౌలు అనే వ్యక్తి క్రైస్తవులను హింసిస్తూ సంఘాలను నాశనం చేస్తూ వెళ్తున్నాడు. అయితే అది కేవలం యెరూషలేమే కాదు, యెరూషలేం బయట కూడా సంఘాలు ఉన్నాయని, బయట కూడా క్రైస్తవులు ఉన్నారని తెలుసుకొని వారిని కూడా నాశనం చేయడం కానీ బయలుదేరి దమాస్కు అనే ప్రాంతానికి వెళ్తున్నాడు. వెళ్తుంటే దారిలో తనకు యేసు ప్రభు ప్రత్యక్షమైనట్టుగా ఈ యొక్క వాక్య భాగంలో మనము చూస్తాం. అయితే ఇక్కడ గమనిస్తే 9వ అధ్యాయము 3వ వచనం గమనిస్తే, అతను ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు. అప్పుడు అతడు నేల మీద పడి ఈ మాటలు వింటున్నాడు. ఏమని వింటున్నాడు గమనించండి. ఇక్కడ ఇది యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, తనతో ఒక స్వరము పలుకుట. సో యేసు ప్రభు ఏమంటున్నాడు, సౌలా సౌలా, క్రైస్తవులను ఎందుకు హింసించుచున్నావు అంటున్నాడు. ఇక్కడ సంఘాన్ని ఎందుకు హింసించుచున్నావు అంటున్నాడా, నన్ను ఎందుకు హింసించుచున్నావు అంటున్నాడు. నీవేళ నన్ను హింసించుచున్నావు. అంతేకాదు, కిందికి వెళ్తే అదే అడుగుతాడు అన్నమాట. 5వ వచనం, ప్రభువా నీవెవడని అతను అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ఇక్కడ వాస్తవానికి సౌలు ఎవరిని హింసిస్తున్నాడు, క్రైస్తవులను హింసిస్తున్నాడు. కానీ యేసు ప్రభు ఎవరిని హింసిస్తున్నాడని చెప్తున్నాడు, నన్ను, అంటే యేసు ప్రభు. అదేలా సాధ్యం? ఇంతకు సౌలు క్రైస్తవులను హింసిస్తున్నాడా, యేసు ప్రభుని హింసిస్తున్నాడా? చూస్తే మనము సౌలు క్రైస్తవుల పట్ల ఏది చేస్తున్నా అది యేసు క్రీస్తు పట్ల చేస్తున్నట్టుగా చూస్తాము. ఎందుకు అని అంటే, యేసు ప్రభు తన ప్రజలతో తను గుర్తించుకున్నాడు. అంటే యేసుక్రీస్తు తన ప్రజలు ఐక్యత కలిగి ఉంటున్నారు, ఏకమై ఉంటున్నారు, వారిద్దరు ఒకటిగా ఉంటున్నారు అన్నట్టు మనము చూసుకోవచ్చు. మరి ఈ ఉదాహరణకు వ్యత్యాసంగా ఇంకొక ఉదాహరణ ఉంటుంది. అది మనం యోహాను సువార్తలో చూసుకుంటాము. యోహాను సువార్త 21వ అధ్యాయం, మనం అపోస్తల కార్యము ముందే ఉన్న పుస్తకము. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత మరి తన శిష్యులకు కల్పించి మరి వారితో మాట్లాడుతున్న సన్నివేశాలు మనము చూస్తున్నాం. ఇక్కడ మనం వచ్చేసరికి ఇది దాదాపు ఇది మూడోసారి యేసు ప్రభు వారికి ప్రత్యక్షం అవుతున్నాడు. ఇక్కడ 15వ వచనం నుండి మనం గమనిస్తే, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాడు. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు ఏమని అడుగుతున్నాడు, పేతుర్ని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ప్రేమిస్తున్నాను ప్రభు అని అంటున్నాడు. నీకు తెలుసు ఆ విషయం అని. అప్పుడు యేసు ప్రభు తిరిగి ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభువును ప్రేమించడానికి గొర్రె పిల్లలను మేపడానికి ఉన్న సంబంధం ఏంటిది? ఇది ఒకటేసారి కాదు, 3 సార్లు అక్కడ మాట్లాడతారు. 16వ వచనం 17వ వచనం చూసినట్టయితే, మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా
అని రెండవసారి అతన్ని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. మూడోసారి ఆయన యోహాను కుమారుడైన సిమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపు. దానికి ముందు ఏం జరిగిందో మనకు తెలుసు. యేసు ప్రభువును సిలువేసేటప్పుడు ఏం జరుగుతుంది? పేతురు 3 సార్లు ఆయన నాకు తెలియదని చెప్పేసి గొంతుతాడు. ప్రమాణం చేసి మరీ చెప్తాడు, నేను ఆయన ఎరగనని చెప్పేసి తీసుకొచ్చి. అయితే 3 సార్లు యేసు ప్రభు వచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి ప్రశ్న అడుగుతున్నాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయం, నేను ప్రేమిస్తున్నాను అంటే నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను ఖాయమంటాడు, నా గొర్రెలను మేపుమంటాడు. ఇప్పుడు యేసు ప్రభువును ప్రేమించడానికి ఈ గొర్రెలను కాయడానికి గల ఉన్న సంబంధం ఏంటిది మనం ఆలోచిస్తే? ఇక్కడ గొర్రెలు అంటే క్రైస్తవులు అన్నది, గొర్రె పిల్లలు అంటే క్రైస్తవులు అన్నది, విశ్వాసం, సంఘంలో ఉన్న సభ్యులని అర్థం. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే, ఇదిగో మన యేసుక్రీస్తును ప్రేమిస్తే సంఘంలో ఉన్న సభ్యులను ప్రేమిస్తాము, వారి పట్ల మనము ఆసక్తి చూపిస్తాం. ఆసక్తి అంటే ఇంకో రకంగా వారిని పట్టించుకుంటాం, వారిని పట్టించుకుంటాం, విల్ కేర్ ఫర్ దెమ్ అన్నమాట. ఎందుకు అని అంటే, యేసు ప్రభు ఇక్కడ ఎందుకు అలా చేస్తున్నాడు అంటే, యేసు ప్రభు తన ప్రజలతో గుర్తింపు పొందుకుంటున్నాడు. ఆయన వారి ప్రజలు ఏకమై ఉన్నారు కనుక చూస్తున్నాము. ఇంకొకటి చూద్దాము. మరి మీరందరూ మనకు తెలిసిన ప్యాసేజ్ మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయము 31వ వచనం నుండి మనం గమనించినట్లయితే, ఈ 31వ వచనం నుండి 46వ వచనం వరకు ఇక్కడ యేసు ప్రభు చివరి మహిమలు వచ్చినప్పుడు, చివరి దినాన్న మహిమలు వచ్చినప్పుడు అక్కడ మేకలను గొర్రెలను వేరు చేస్తాడు అన్నట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో 31, 32 చూస్తే, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుతుంది. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి ఏం చేయబోతున్నారు తర్వాత అన్నది ప్రశ్న. ఇక్కడ గొర్రెలు మేకలు 2 గుంపులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. గొర్రెలు అంటే విశ్వాసం కలిగిన క్రైస్తవులు, మేకలు అనంటే అబద్ధ క్రైస్తవులు, విశ్వాసం లేని వారు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ నిజంగా క్రైస్తవులు కాదు అన్నటువంటి వారు. అది ఇక్కడ ఏం జరుగుతుందంటే, వారి క్రియల చొప్పున వారికి సమాధానము ఇస్తూ ఉంటాడు. మనం ఇక్కడ చాలా మంది సహోదరులు సమస్యలు ఉన్నప్పుడు గొర్రెలు ఏం చేస్తాయంటే ఆదుకుంటాయి, మేకలేమో ఆదుకుంటాయి. అక్కడ సందర్భంగా చూసినట్టు అయితే దానికి స్పందించి యేసు ప్రభు ఏమంటాడో ఒకసారి గమనిస్తాము. 40వ వచనం మనం చూసినట్టయితే, ఇది 40వ వచనం, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి కనుక నాకు చేసి తిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనేది. ఇది గొర్రెలతో అంటున్నమాట. ఏమంటున్నాడు? ఇదిగో ఈ సహోదరులలో ఒకరికి మీరు చేశారు కాబట్టి ఎవరికి చేశారు అన్నాడు? నాకు చేశారు మీరు అన్నాడు. అంతేకాదు, సో మనం కిందికి వెళ్ళి చూస్తే 45వ వచనంలో ఇది మేకలతో మాట్లాడుతున్నమాట. అంటే అబద్ధ క్రైస్తవులతో మాట్లాడుతున్నారు. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అన్నాను. వీరు, ఈ మేకలు, నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవనకును. ఇక్కడ ఏమంటాడంటే యేసు ప్రభు, ఇదిగో ఇతర క్రైస్తవులకు మీరు ఏం చేశారో అది నాకు మీరు చేస్తున్నారు, ఇతర క్రైస్తవులకు మీరు ఏం చేయట్లేదో అది మీరు నాకు చేయట్లేదు అంటున్నాడు. అంటే ఎంత దగ్గరగా వారితో గుర్తింపు పొందుకుంటున్నాడు క్రీస్తు అన్నది ఒకసారి మనం ఆలోచించాలి. ఇక్కడ చూస్తే అంటే క్రీస్తుకు క్రైస్తవులకు
విడిపోలేనంత గట్టి సంబంధం ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. అంతేకాదు, అంటే ఏ రకంగా విడిపోలేదంటే వారు ఐక్యమైపోయి ఉన్నారు. ఐక్యమైపోయి ఉన్నారు. క్రీస్తులో క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులు క్రీస్తులు. వారిని విడతీయలేనటువంటి బంధము వారికి కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నిజంగా విశ్వాసం ద్వారా క్రైస్తవులు క్రీస్తుతో ఏకమవుతారు. అది మనము వాక్యంలో చూడొచ్చు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, క్రైస్తవులకు సంఘానికి ఉన్న సంబంధం ఏంటి? క్రైస్తవులకు సంఘానికి ఉన్న సంబంధం ఏంటి? సంఘంలో సభ్యులుగా ఉండడం అనేది ఏదో ఒక జిమ్ లో మెంబర్షిప్ తీసుకున్నట్టు, క్లబ్ లో మెంబర్షిప్ తీసుకున్నట్టు కాదు. చూస్తే ఈ జిమ్ లో మెంబర్షిప్ లేదా క్లబ్ లో మెంబర్షిప్ తీసుకుంటే మనం ఏం చేస్తాము, అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టి మనం చేయాల్సింది మనం చేయాలనుకున్నది చేసుకుంటాము, వచ్చేస్తాము. మనం పొందాలనుకున్నది పొందుకుంటాము, వచ్చేస్తాం. అంతేగాని అక్కడ ఆ ఓనర్ తో కానీ మనకి ఎటువంటి సంబంధము ఉండదు. అక్కడికి వెళ్తున్న వారి ఇతరులతో కూడా మనం ఏమో పెద్ద సంబంధము పెట్టుకోము. అదేం పెద్ద కలిసి చేసే పని కాదు అక్కడికి వెళ్తే కదా. కానీ సంఘం అటువంటిది కాదు. సంఘము అటువంటిది కాదు. ఆ ఓనర్ తో, సంఘానికి ఓనర్ ఎవరు? యేసు ప్రభు. సంఘ శిరస్సు, సంఘం పైన అధికారం కలిగిన వ్యక్తి. ఆయనతో సంబంధం లేకుండా సంఘంలోకి చేరలేదు. ఆయనతో సంబంధం లేకుండా సంఘంలోకి చేరలేదు. అందుకే ఒక సంఘంలో సభ్యత్వం పొందుకోవాలంటే ముందుగా రక్షణ అనుభవం పొందుకొని ఉండాలి. అంతేకాదు ఆయనతో సంబంధమే కాదు, కానీ ఆ సంఘంలో ఉన్న ఇతరులతో కూడా సంబంధం కలిగి ఉండాలి. ఆ సంఘంలో ఉండాలంటే ఎందుకంటే వారు క్రీస్తుతో సంబంధం కలిగిన వారు కాబట్టి. ఒకసారి మనము యోహాను రాసిన మొదటి పత్రిక తీసినట్టయితే, యోహాను రాసిన మొదటి పత్రిక చివరికి ఉంటుంది మనకు. పేతురు రాసిన పత్రికల తర్వాత మనకి యోహాను రాసిన మొదటి పత్రిక కనిపిస్తుంది. అందులో 5వ అధ్యాయం మనం తీసుకున్నట్టయితే మొదటి వచనం చూసుకుంటే, 5వ అధ్యాయము మొదటి వచనం ఏమంటున్నాడంటే, యేసు క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. యేసు ప్రభు క్రీస్తు అని ఎవరు నమ్ముతారు? నిజంగా ఎవరు నమ్ముతారు? దేవుని నుండి పుట్టిన వారు లేదా దేవుని మూలముగా పుట్టిన వారే నమ్ముతారు క్రీస్తు అని చెప్పేసి. అలా చెప్తూ దాని తర్వాత ఏమంటాడు గమనించండి. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడు ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించు. ఈ వర్షం మనము ముందు కూడా చాలాసార్లు చూసుకున్నాము. ఇక్కడ పుట్టించిన వారిని ప్రేమించడం అంటే ఏంటిది? ఎవరు పుట్టిస్తున్నారు? దేవుడు పుట్టిస్తున్నాడు. సో దేవుడు ప్రేమించేవారు దేవుని మూలముగా పుట్టిన వారిని ప్రేమిస్తారు. అంటే దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు? ఇంకా ఇతర క్రైస్తవులు. నిజంగా మనం క్రీస్తును ప్రేమించినట్టయితే ఇతర క్రైస్తవులను ప్రేమిస్తాం. అని నువ్వు కేవలం క్రీస్తునే ప్రేమిస్తే ఇతర క్రైస్తవులను ప్రేమించలేను అంటే అది వేషధారణ, ఇంకా వాక్యానికి విరుద్ధమైన ఆలోచన. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఇతర క్రైస్తవులను ప్రేమించలేకపోతే క్రీస్తును ప్రేమిస్తలేనట్టే లెక్క. క్రీస్తును ప్రేమిస్తలేనట్టే. నిజంగా క్రీస్తును ప్రేమిస్తే ఆ ప్రేమ ఇతర క్రైస్తవుల పట్ల అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటుగా ఇక్కడ షరతులు ఏం లేవు. అంటే క్రైస్తవులు ఇలా ఉంటేనే నేను ప్రేమిస్తాను, అలా ఉంటేనే నేను వారికి సహాయం చేయగలుగుతాను అంటూ లేదు. క్రైస్తవులు ఇతర ఇక్కడ మనం చూసినట్టయితే ఈ సందర్భంలో ఇతరులను ప్రేమించడానికి గల కావాల్సిన కారణం మనకేముంది? సంఘంలో వారు దేవుని మూలంగా పుట్టిన వారే ఉన్నారు. క్రైస్తవులు అయితే చాలు. వారి జీవితాలు ఎలా ఉన్నాయని కాదు, క్రైస్తవులు అయితే చాలు. వాళ్ళను ప్రేమించే బద్దులమై ఉంటాము. అయితే ఇక్కడ మనం చూసుకునేగా మొదటిగా సంఘంలో
సభ్యులుగా ఉండాలి అంటే మనము దేవుని మూలంగా పుట్టిన వారమై, ఇంకో రకంగా చెప్పాలంటే నూతన జన్మ పొందిన వారంగా ఉండాలి. ఈ జన్మ ఎక్కడి నుండి వస్తుంది? పై నుండి వచ్చేది, పై నుండి వచ్చేది. కాబట్టి మొదటిదిగా ఏం చూస్తామంటే ఈ సంఘంలో ఉన్న ఆరోగ్యకరమైన సంఘ సభ్యులు మొదటిది చేసే పని ఏంటిదంటే క్రీస్తును నమ్ముకుంటారు, క్రీస్తును నమ్ముకుంటారు. అయితే ఈ దేవుని మూలంగా పుట్టడం, తిరిగి జన్మించడం, నూతన జన్మ అనేది మనము వాక్యంలో స్పష్టంగా చూసుకుంటాము. అది ఒక ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగే ఆత్మీయ జన్మ, ఆత్మీయ జన్మ. అది ఎప్పుడు జరుగుతుంది ఉంటుంది మనం ఒకసారి ఆలోచిస్తే మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరము పాపంలో జన్మించాము. ఆదాము చేసిన పాపం వల్ల ఆదాము యొక్క స్వభావం మనందరికీ వచ్చేసింది. అందుకే అందరిలో ఆ పాపం ఉన్నట్టుగా మనము చూస్తుంటాము. బైబిల్లో మనకు స్పష్టంగా ఉంది. రోమిలకు రాసిన పత్రికలు ఏమంటాడు పౌలు? ఈ లోకంలో అందరూ పాపం చేశారు, ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు, ఈ లోకంలో ఒక్కరు కూడా లేరు అని అంటాడు. ఒక్కరు కూడా లేరు అని. అందుకే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ పాపం. అందుకే మనం ప్రతి ఒక్కరి జీవితంలో పాపపు క్రియలను చూస్తూ ఉంటాము. ఎప్పటి నుండి? చిన్నప్పటి నుండి చూస్తుంటాము. నిజంగా ఒక 2-3 ఏళ్ళ బాబును లేదా పాపను చూసినట్టయితే వారి జీవితంలో వారు అటువంటి సమయంలోనే అబద్ధాలు ఆడడం నేర్చుకుంటుంటారు కదా. లేదా అబద్ధాలు చెప్పడం చూస్తుంటాము, లేదా తిరిగి కొట్లాడడం చూస్తూ ఉంటాము, వారు కోపం తెచ్చుకోవడం చూస్తూ ఉంటాము, చెప్పిన మాట వినకపోవడం చూస్తూ ఉంటాము. ఇవన్నీ మనకి ఎవరు నేర్పిస్తున్నారు? నేర్పిస్తే వచ్చినాయా? వారికి స్వయంగా వచ్చింది. ఎందుకంటే వారి స్వభావమే అటువంటిది కాదు. ఆ పాపము ఎదుగుతున్న కొద్ది మనుషులు అది ఇంకా పెరుగుతుంది తప్పిస్తే వారి జీవితంలో తగ్గదు. దానికి కూడా ఆధారం చాలా స్పష్టంగా మనకు యవనస్తులను చూడండి ఒకసారి. ఒక ఏజ్ వచ్చిందంటే చాలు, నాకు నేనే బాస్ అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. ఎవరి మాట వినరు, వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉంటారు. ఈ లోకంలో వాళ్ళకి ఏది ఆకర్షితంగా అనిపిస్తుందో దాని వైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:3 ఏమంటుందంటే అటువంటి వ్యక్తులను, అంతేకాదు ఎవరస్తులే కాదు, ఇంకా పెద్దవాళ్ళు కూడా పాపంలో మునిగిపోతూ ఉంటారు. అటువంటి వ్యక్తులను అవిధేయులు అని చెప్పేసి వాక్యము తెలుస్తుంది. అంతేకాదు సార్ గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. 2వ అధ్యాయం చూస్తే దైవోగ్రతకు పాత్రలమై అందరం అటువంటి వ్యక్తులు. అయితే అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అపరాధంలో మన పాపంలో చచ్చిన వారమై ఉన్నాము. మన పాపంలో మనము పడి ఉన్నాము. ఎవరి పట్ల మనం పాపం చేస్తామో అసలు ఆలోచిస్తే ఆయన దేవుని పట్లనే పాపం చేస్తాడు. దేవుడు ఎటువంటి వాడంటే సమస్త అధికారము కలిగిన వ్యక్తి. సమస్తాన్ని సృష్టించాడు, సమస్తం పైన అధికారం కలిగాడు. అతి పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ముందున మనము నిల్చలేదు. అతి పరిశుద్ధుడైన నీతిమంతుడు. అటువంటి వ్యక్తి మనం చూస్తున్నాం. ఆయన శాశ్వత కాలము జీవించేవాడు, అనంతమైన విలువ కలిగిన వ్యక్తి ఆయన. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తికి వ్యతిరేకంగా పాపం చేస్తే దాని శిక్ష ఎంత దూరం ఉంటుంది. అందుకే శిక్ష అనేది శాశ్వతంగా ఉంటుంది, అనంతమైన శిక్ష. అందుకే నరకం అనేది అనంతము, అక్కడ శాశ్వతమైన శిక్షను పొందుకుంటారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు అటువంటి శిక్షకు అర్హులే. అందరూ దేవుని యొక్క ఉగ్రతకు అర్హులమే. మీరు నేను కూడా దానికి అర్హులు. మనం గొప్పలం కాదు,
మన గొప్పతనం ఎవరి ముందు చూపించుకుంటాం? మనము మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళ మీద చూపించుకుంటాం కదా. ఈ లోకంలో మనకన్నా తక్కువ వాళ్ళని చూపించేది, ఇదిగో వారికన్నా నేను గొప్పవాళ్ళు, వారికన్నా మేము గొప్పవాళ్ళం అన్నట్టుగా మనము ప్రవర్తిస్తుంటాం. కానీ దేవుని ముందు నించుంటే మన పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి, మన స్టేటస్ ఏంటి? అందరము ఆయన ఉగ్రతకు పాత్రలు. అయినప్పటికీ మనం ఏం చూస్తామంటే బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే దేవుడు మనను కరుణిస్తున్నట్టుగా మనం చూస్తాం. సరే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం అండి. ఆయనలో దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. సో మనం అంత ఘోరంగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఎలా స్పందిస్తున్నాడు? నిజంగా ఆయన కోపం చూపించి అందరిని నరకం పంపించిన ఆయన పరిశుద్ధుడుగానే నీతిమంతుడుగానే మిగిలిపోతాడు, మంచివాడుగానే మిగిలిపోతాడు. అట్లా చేయకుండా ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ మనం చూస్తే ఆయన గురించి ఏమంటుంది బైబిల్? ఆయన కరుణా సంపన్నుడే. నిజంగా ఆయన యొక్క దయ మన పట్ల ఎంతో గొప్పగా చూపిస్తున్నాడు, ధారాళంగా చూపిస్తున్నాడు. ఆయన మహాప్రేమను మన పట్ల కనపరుస్తున్నాడు. ఆయన కృపలో, మహిమైశ్వర్యం కలిగిన కృపలో ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మన పాపముల నుండి మనను విడిపిస్తున్నాడు, ఆ శిక్ష నుండి మనను తప్పిస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఇలా? మనలో ఏం చూసి చేస్తున్నాడు? మనలో ఏముంది ఆయనను మన పట్ల ఆకర్షితం చేస్తుంది? మనలో ఏముంది? అటువంటి ఏమీ లేదు, నథింగ్, ఏమీ లేదు. మనలో ఏది కూడా ఆయనను మన పట్ల ఆకర్షితంగా చేయట్లేదు. ఒక వ్యక్తి ఏమంటాడంటే, మనము మన రక్షణ దగ్గరికి తీసుకొచ్చేది ఏంటిదంటే మన పాపము మాత్రమే. అంతకు మించి మనం దేవుని దగ్గరికి ఏమీ వెళ్ళలేదు. కాబట్టి మనం దేవుడు రక్షించడానికి గల కారణం అనేది మనలో లేదు అన్నది మనము గుర్తించలేదు. అలా మనం గుర్తించినప్పుడు, మనలో కేవలం పాపం మాత్రమే ఉందని గుర్తించినప్పుడు మనను తగ్గించుకుంటాం. ఆ తగ్గింపు దానితో మనము లోకంలో జీవిస్తాం. మనలో లేదది దేవునిలో ఉన్నది, ఆయన స్వభావములో ఉన్నదని మనము గుర్తించాలి. ఆయన ఎటువంటి దేవుడు? ఆయన మంచి దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కృప చూపించేవాడు, ఆయన దయ చూపించేవాడు, ఆయన మన పట్ల కటాక్షం చూపించేవాడు, మనం కనికరించేవాడు. ఎవరి పట్ల? అర్హుల పట్ల, అర్హత లేని వారి పట్ల మనం చూపిస్తున్నాడు. ఆయన సొంత చిత్తంలో ఆయన ఇష్టానుసారంగా మనల్ని రక్షించాలని చెప్పేసి ఆయన ఆశపడ్డాడు. అంత గొప్ప దేవుడు మనకు. కాబట్టి ఆయనకు స్తోత్రం చెల్లించాలి మనం, ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎంతో అద్భుతమైన స్వభావం కలిగిన ఈ మహాదేవుడు అనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటిదంటే, ఆయన ఎలా రక్షిస్తున్నాడు మనల్ని? ఎలా రక్షిస్తున్నాడు మనల్ని? ఇంగ్లీష్ లో సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ అన్న పదం. సబ్స్టిట్యూట్ అంటే ఒకరికి బదులుగా అంటే మనకు బదులుగా ఆయన బలియార్పణ చేస్తున్నాడు. మరి నిజంగా మన పాపముల నుండి మనం పొందుకోవాల్సిన శిక్ష నుండి మనము విడిపించబడాలి అని అంటే మన బదులుగా ఆ శిక్ష ఇంకొకరు పొందుకోవాలి. వేరే మార్గం లేదు. అయితే ఆ శిక్షను మనం పొందుకోవాలి, లేదా మన బదులుగా ఇంకొకరు పొందుకోవాలి. దేవుడు చూస్తూ ఊరికని పాపాన్ని వదిలేయరు. పాపం చేసిన వారిని క్షమించేసి వదిలేయరు ఊరికనే, శిక్ష లేకుండా. కాబట్టి అలా చేసినట్టయితే ఆయన అన్యాయస్తుడు, అది అన్యాయం. ఆయన అవినీతి మంతుడుగా దేవుడు అలా చేయలేడు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే మనకు బదులుగా ఈ లోకంలోనికి క్రీస్తును పంపిస్తున్నాడు. సో క్రీస్తు ఎలా వచ్చాడు ఈ లోకానికి? ఒక కన్యకు జన్మించాడు, లోకంలో ఒక మనిషిగా ఎదిగాడు.
పరిపూర్ణంగా మానవత్వం ఉంది ఆయనలో, పరిపూర్ణంగా దైవత్వం ఉంది. ఆయన పూర్తిగా మనిషి, పూర్తిగా దేవుడు ఒకే వ్యక్తిలో. మనము మర్చిపోకూడదు. మన బదులుగా ఆయన పరిశుద్ధంగా జీవించాడు, విధేయత చూపించి జీవించాడు, పరిపూర్ణమైన విధేయత చూపించి జీవించాడు. ఎందుకు జీవించాడు? మనం జీవించలేకపోయాం కాబట్టి ఆయన మన బదులుగా జీవించాడు. అంతేకాదు ఆయన మన బదులుగా మరణించాడు, మన బదులుగా మరణించాడు. మనపైకి రావాల్సిన ఆ ఉగ్రతను యేసు ప్రభు మనపైకి తీసుకున్నాడు. తీసుకొని దేవుని యొక్క ఆ మహాకోపాన్ని శాంతపరిచినట్టు మనం చూస్తాం. ఈ యేసును దేవుడు మృతుల్లో నుండి లేపి పరలోకంలో ఆయన కుడి పార్శ్వం మీద కూర్చోబెట్టుకున్నాడని మనకు వాక్యం సెలవిస్తుంది. ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరినీ, అన్ని చోట్ల ఉన్న వారిని మారు మనసు పొంది క్రీస్తులను విశ్వసించమని చెప్పేసి పిలుస్తున్నాడు. ఎవరైతే నిజంగా వారి పాపాలను గుర్తించి దేవుని సన్నిధిలో ఒప్పుకొని వారు దేవుని వైపు తిరిగి యేసు క్రీస్తు వారి కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, వారి కొరకు జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు నమ్ముకుంటారో దేవుడు వారిని రక్షించు, వారి పాపాలను పూర్తిగా క్షమిస్తాడు, ఆ నరకం నుండి వారిని తప్పించేస్తాడు. నిజంగా అది మనకు శుభార్త. అదే గొప్ప శుభవార్త మనము నమ్మేది. ఒకసారి మనం ఆగి ప్రశ్నించుకోవాలి. ఈరోజు మన స్టేటస్ ఏంటి? వాట్సాప్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజు మనము చనిపోయి దేవుని సన్నిధిలో నిల్చుంటే, పరలోకంలో నిల్చుంటే, దేవుని ముందర నిల్చుంటే ఎలా నిల్చుంటే? క్షమింపబడిన వారిగా నిల్చుంటామా, లేకపోతే తీర్పు పొందుకోబోయే వారిగా నిల్చుంటామా? మనకు నిశ్చయిత ఉందా? ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్తాను, దేవుని సన్నిధిలో సదాకాలం జీవిస్తాను, ఆయనతో పాటు నేను ఉంటాను అన్న ఆ నిశ్చయిత మనం కలిగి ఉందామా? లేదా అమ్మో చనిపోతే నరకానికి వెళ్తానేమో అన్న ఆలోచన కలిగి ఉన్నాం? మరొకసారి మనము ఆలోచించాం. నిజంగా మీకు ఆ భయం ఉన్నట్టయితే, నరకానికి వెళ్తానేమో అన్న భయం ఉన్నట్టయితే ఒక్కసారి మీ హృదయాన్ని మీరు పరీక్షించుకొని చూడాలి. నిజంగా మీరు సువార్తను నమ్ముకున్నారు? నిజంగా మీరు ఈ విషయాలు అర్థమైనాయా? నిజంగా మీరు క్రైస్తవులేనా అని ఒకసారి పరీక్షించుకోవాలి. ఇక్కడ చివరికి మనము ఏం చూస్తామంటే, ఆరోగ్యకరమైన సంఘ సభ్యులు క్రీస్తును వెంబడిస్తారన్న విషయం చూస్తాం. మొదటిగా క్రీస్తును విశ్వసిస్తారన్న విషయం చూసుకున్నాము. ఇప్పుడు రెండవదిగా వెంబడిస్తారన్న విషయాన్ని మనము చూసుకున్నాం. అయితే ఒక వ్యక్తిని దేవుడు రక్షించుకున్నాక ఏం జరుగుతుంది ఆ వ్యక్తి జీవితంలో? ఒకసారి అపోస్తుల కార్యము మనం 2వ అధ్యాయం తీద్దాము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం. ఇక్కడ ఈ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, అపోస్తులైన పేతురు ఇక్కడ ప్రసంగిస్తున్నట్టుగా మనం చూస్తాం. 14వ వచనం నుండి మొదలవుతుంది తన ప్రసంగం అనేది. అయితే పేతురు ప్రసంగిస్తూ ఉంటాడన్నమాట ఇక్కడ. అయితే ఆయన హృదయపూర్వకంగా ప్రసంగం చేస్తూ ఉంటాడు. వాక్యాన్ని బోధించిన తర్వాత మనము 37వ వచనంకి వచ్చేసరికి ప్రజలు ఎలా స్పందించారు అనేది మనం ఇక్కడ గమనిస్తాం. 37వ వచనం మనం చూసినట్టయితే ఇక్కడ ఏమనున్నదంటే, వారు అంటే ఎవరైతే మాట విన్నారో, వాక్యం విన్నారో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు ఏమంటాడు చూడండి, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఇది ఒక రక్షణ అనుభవం. వాక్యం విన్న తర్వాత వాక్యముకి తగ్గట్టుగా వారు స్పందించి రక్షణ పొందుకున్నారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే 38వ వచనం చూస్తే, అది 38వ వచనంలో మారు మనసు పొందుకుంటారు, మీరుగా పొందుకోమని చెప్పేసి చెప్తుంటాడు. అయితే ఆ వారు ఎలా స్పందించారు అన్నమాట ఒకసారి మనం గమనిస్తే, సో వాళ్ళు నమ్ముకున్న తర్వాత వారి జీవితంలో ఏం జరిగిందని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే 41వ వచనంలో మనం గమనించవచ్చు. ఇక్కడ ఏమనుందంటే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి.
ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఈ చేర్చబడిరి అన్న పదం వస్తుంది చూడండి. 3,000 మంది చేర్చబడిరి. ఎవరు చేరుస్తున్నారు, దేనికి చేరుస్తున్నారు ఒకసారి ఆలోచిద్దాం. ఆ ఆలోచన మనకు తర్వాత వాక్య భాగంలో కనిపిస్తుంటుంది. ఒకసారి మనము 43వ వచనం చూస్తే, అప్పుడు ప్రతి వానికి లేదు 42వ వచనం చూస్తే, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉంది. ఈ 4 విషయాలు మనం ఎక్కడ చూస్తాము? బోధ, సహవాసము, ప్రభు బల్ల, ప్రార్థన. సంఘంలో చూస్తాం. అంటే వారి సంఘానికి కట్టుబడి ఉన్నారు. ఎడతెగక ఆ క్రియలు చేస్తూ ఉంటున్నారు. సంఘంలో సహవాసం చేస్తూ ఉంటున్నారు అన్నట్టు ఇక్కడ మనం చూస్తుంది. ఎడతెగక అంటే ఒక అలవాటు అయిపోయింది వారికి, జీవితంలో ఒక భాగం అయిపోయింది వారికి అది. అయితే 47వ వచనం గమనించండి. 47వ వచనంలో మనం చూసినట్టయితే, ఆనందంతోను నిష్కప్తమైన హృదయంతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. దాని తర్వాత గమనించండి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండని. ఇక్కడ మరొకసారి చేర్చుచుండని పదం వచ్చింది. ఎవరు చేరుస్తున్నారు? ప్రభువే చేరుస్తున్నాడు. ఎక్కడికి చేరుస్తున్నాడు? రక్షణ పొందుతున్న వారిని సంఘముతో సంఘంతో చేరుస్తున్నాడు. ఇంగ్లీష్ లో పదం ఉంటుంది, యాడ్ అని ఉంటుంది, కలపడం అన్నమాట. ఇక్కడ మనం ఏం చూస్తామంటే, యేసుక్రీస్తే నూతన విశ్వాసులను ఆయన నూతనంగా రక్షించిన వారిని ముందే రక్షించిన వారి గుంపులోనికి కలుపుతున్నట్టు మనం చూస్తున్నాం. ఆ గుంపే సంఘం, స్థానిక సంఘంగా చూస్తున్నాం. దేవుని యొక్క చిత్తం ఏంటి క్రైస్తవుల పట్ల అంటే, వారు సంఘంతో కలుపబడి ఉన్నారు. ఎందుకంటే వారు ఇప్పుడు రక్షణ పొందుకున్నప్పుడు యేసుక్రీస్తుతో వారు కలుపబడ్డారు. యేసుక్రీస్తుతో ఐక్యత కలిగి ఉంటున్నారు. అదే ఐక్యత వారు సంఘంతో కూడా కలిసి ఉండాలని చెప్పేసి దేవుని చిత్తమైంది. వారిని దేవుడు క్రీస్తు ఈ లోకంలో వదిలేట్లేదు. ఇప్పుడు మీరు రక్షణ పొందుకున్నారు కదా, వెళ్ళండి మీ లోకంలో ఇష్టం జీవించండి అని చెప్పేసి, నేను వచ్చేంత వరకు మీరు అక్కడ లోకంలో తిరుగుతూ ఉన్నానని కూడా చెప్పలేడు అక్కడ. నిజంగా విశ్వాసులు, నిజంగా రక్షణ పొందుకున్న వారు ఏం చేస్తారంటే క్రీస్తును వెంబడిస్తారు. ఆ వెంబడించే విషయము మనం గమనిస్తే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, మొదటిగా దేవుడు, తండ్రైన దేవుడు క్రీస్తును సంఘానికి శిరస్సుగా చేస్తారు కదా. ఆయన మృతుల్లో నుండి లేపినప్పుడు ఆయన సంఘానికి శిరస్సుగా నియమించాడు. ఆయన శిరస్సు అయితే ఆయన ఎందుకు విశ్వసించిన వారంతా ఏమవుతారు? ఆయన శరీరం అయితే. ఆయన శిరస్సు, విశ్వాసులు శరీరం. ఈ యొక్క భాష, ఈ యొక్క పదజాలం అనేది మనం బైబిల్లో స్పష్టంగా చూస్తాం. యేసు ప్రభు శిరస్సు అయితే ఆయన సంఘము, ఆయన శరీరంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే నేను మొదట చూస్తున్నాం కదా, పౌలు లేదా సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? శరీరాన్ని హింసిస్తుంటే తలకు నొప్పి కలిగింది, శిరస్సుకు నొప్పి కలిగింది. అందుకే నన్నెందుకు హింసిస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నాడు క్రీస్తు. సో క్రీస్తు శిరస్సు అయితే సంఘము శరీరం. ఎప్పుడైనా బైబిల్లో ఇదిగో మీరు క్రీస్తు యొక్క శరీరం అన్నప్పుడు అది మనము వ్యక్తిగతంగా ఆయన శరీరం అన్నట్టుగా కాదు. అంటే నేను నా క్రీస్తు, నేను శరీరము, క్రీస్తు శిరస్సు అని కాదు. నేను అని మనము దాని ఏకవచనంతో వాడలేదు. అది ఎప్పుడు బహువచనంగానే ఉంటుంది. అంటే మనము అన్నట్టుగా, మనము ఆయన శరీరం అన్నట్టు. అందుకే పౌలు కూడా ఈ యొక్క భాష వాడేటప్పుడు మనం అందరము ఒక్క శరీరంలో అవయములం అన్నట్టుగా చూపిస్తుంటారు. డిఫరెంట్ బాడీ పార్ట్స్ అన్నట్టుగా, ఒకరి చేతుల్లో, ఒకరి కాళ్ళు, ఒకరి కళ్ళు, ఒకరి ముక్కు అన్నట్టుగా అట్లుంటుంది. నాకు కళ్ళు అవసరం లేదు, నేను జీవించగలుగుతానని అంటామా? ఎవరు? నాకు 2 చేతులు అవసరం లేదు, నాకు కాళ్ళు ఉన్నాయి కదా చాలు అని అంటామా? సో ప్రతి అవయము మనకు అవసరం, అది ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తాం కదా. ఆ రకంగానే సంఘంలో ప్రతి విశ్వాసి ఉన్న ప్రాముఖ్యత ఉన్నది. నాకు వీళ్ళు అవసరం లేదు అన్నట్టుగా మనము తీసి పారేయలేము ఎవరిని కూడా. అయితే
మనము ఏం చూస్తామంటే ఈ సంఘం అనేది ఎప్పుడు ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని రాస్తలేదు, నలుగురిని దృష్టిలో ఉంచుకొని రాస్తున్నది. కాబట్టి అయితే సార్వత్రిక సంఘం ఉన్నది, స్థానిక సంఘం ఉంది. సార్వత్రిక సంఘం అంటే ఒక రోజు దేవుని క్రీస్తుని కలుసుకోబోయే సంఘం. అంటే అన్ని కాలాలలో, అన్ని సమయాల్లో, అన్ని చోట్ల ఉన్న విశ్వాసం ఒకరోజు రెండవ రాకడ సమయంలో క్రీస్తుని కలుగు. దాన్ని మనం సార్వత్రిక సంఘం అంటాం. అంటే ఒకటి కాకుండా అనేక చోట్ల ఉన్న సంఘాలలో ఉన్న విశ్వాసులు అందరు కలిపి సార్వత్రిక సంఘం, యూనివర్సల్ బాడీ అని అంటారు. అయితే ఈ సార్వత్రిక సంఘము ఈ లోకంలో ఎలా తెలియజేయబడుతున్నది అని అంటే స్థానిక సంఘాల ద్వారా ఎలా బయలుపరచబడుతున్నదంటే స్థానిక సంఘాల ద్వారా. అయితే ఇటువంటి సందర్భంలో అంటే స్థానిక సంఘ సందర్భంలోనే మనము క్రీస్తుని వెంబడించడం అనేది నేర్చుకుంటాం. స్థానిక సంఘంలోనే మనము క్రీస్తుని వెంబడించడం అనేది నేర్చుకుంటాం. అయితే క్రీస్తును వెంబడించడం అంటే ఆయన అధికారానికి లోబడి జీవించడం, ఆయనకు విధేయత చూపిస్తూ జీవించడం. అయితే ఒకసారి మనము యోహాను సువార్త 14వ అధ్యాయం తీసుకుంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం. ఇక్కడ ఈ యొక్క సందర్భంలో యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ వారికి ఏం చేయమని చెప్తున్నాడో, ఎందుకు చేయమని చెప్తున్నాడో మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రేమ అన్నదానికి, ఆజ్ఞ అన్నదానికి ఉన్న సంబంధం ఏంటో మనం చూసుకోవచ్చు. ఒకసారి కొన్ని వచనాలు మనం చూసుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. ఏమంటున్నాడు యేసు ప్రభు? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. గైకొందురు అని అంటే ఖచ్చితంగా చేసి తీరుతారు అన్నట్టు, ఖచ్చితంగా నెరవేరుస్తారు అన్నట్టుగా. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే ఖచ్చితంగా నా ఆజ్ఞలను మీరు పాటిస్తారు అని అంటున్నాడు ఇక్కడ. అంతేకాదు 21వ వచనం కూడా చూడండి. ఇదే ఆలోచన ఎన్నిసార్లు వచ్చిందో మనం గమనించవచ్చు ఈ అధ్యాయంలో. 21వ వచనము, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్న వాడే నన్ను ప్రేమించువాడు. నిజంగా ఎవరు ఆయనని ప్రేమిస్తున్నారు అనంటే ఆయన ఆజ్ఞలను గైకొనే వారే. 22వ వచనం, 23వ వచనం చూడండి. 23వ వచనం, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, నిజంగా ప్రేమిస్తే ఏం చేస్తారు? ఆయన మాట వింటారంట. చివరికి 24వ వచనంలో దానికి వ్యత్యాసమైన ఆలోచన కూడా కనిపిస్తుంది మనకు. నన్ను ప్రేమించువాడు నా మాటలు గైకొను. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. నన్ను ప్రేమింపని వాడు. నిజంగా మనం యేసు ప్రభువును ప్రేమిస్తున్నామా లేదా అని దేని ద్వారా తెలుసుకోవచ్చు మనము? ఆయన వాక్యాన్ని మనం పాటిస్తున్నామా లేదా అన్న విషయంలో తెలుసుకోవాలి. లేదు నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను, నేను వాక్యం చదవను అని అంటే అది కాంట్రడిక్షన్, వ్యత్యాసమైన ఆలోచన జీవితంలో. మన మాటలకు మన క్రియలకు సంబంధం లేకుండా. నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను, నేను వాక్యం చదవనంటే కాదు. నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను కానీ ఆయన విధేయత చూపించను, ఆయన మాటలు నేను వినను అనంటే ప్రేమిస్తున్నట. మనం నోటితో ఒకటి చెప్తున్నాము, క్రియల్లో ఇంకోటి చూపిస్తున్నాము. కాబట్టి ప్రేమిస్తే విధేయత అనేది కనిపిస్తుంది. విధేయత కనిపిస్తలేదు అనంటే ప్రేమ లేదంటే మొదటి స్థానం. మనం ఏం చూస్తామంటే ఈ యొక్క వాక్యంలో తెలిసి ఇష్టానుసారంగా అవిధేయతలో జీవించే క్రైస్తవుడు అంటూ ఈ వాక్యంలో మనకి ఇక్కడ కనిపించదు ఈ లోకంలో
అనిపించదు. అది కాంట్రడిక్షన్. తెలిసి పాపంలో జీవించే క్రైస్తవులు వేరు. లోకంలో పాపంలోనే జీవించే క్రైస్తవులు, అవిధేయతలోనే జీవించే క్రైస్తవులు వేరు. దేవుడు ఒక వ్యక్తిని రక్షిస్తే ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని మారుస్తాడు. పాపపు హృదయాన్ని తీసేసి మంచి హృదయం దయచేస్తాడు. ఆయనకు విధేయత చూపించే హృదయాన్ని దయచేస్తాడు. ఆయన పట్ల ఆసక్తి కలిగిన హృదయాన్ని దయచేస్తాడు. ఆయన వాక్యం పట్ల, ప్రార్థన పట్ల ఆసక్తి కలిగిన హృదయాన్ని దయచేస్తాడు. నిజంగా అటువంటి హృదయం మనకు ఉన్నదా? అంతేకాదు ఆయన మనకు పరిశుద్ధాత్మని దయచేస్తాడు. ఎందుకు అనంటే మనం ఆయన ప్రేమించి ఆయనకు విధేయత చూపించాలని చెప్పేసి మనకి ఎంత సహాయం చేస్తున్నాడు. ఆయన హృదయాన్ని మారుస్తున్నాడు, పరిశుద్ధాత్మ శక్తిని మనకు దయచేస్తున్నాడు. అంత చేసినాక మనం ఆయన మాట వినకుండా ఉండగలుగుతామా క్రైస్తవులుగా? అసాధ్యం. నేను క్రైస్తవుని కానీ క్రీస్తుని వెంబడించానంటే అసాధ్యం. నేను క్రైస్తవుని కానీ విధేయత చూపించానంటే అసాధ్యమైనది. ఆయనను వెంబడించాలంటే ఆయనకు విధేయత చూపించడమే వెంబడించడం. నిజంగా దేవుడు మనకు అనేక ఆజ్ఞలను ఇచ్చాడు నెరవేర్చమని చెప్పేసి. ఒకరినొకరు ప్రేమించుకున్నది, ఒకరినొకరు క్షమించుకున్నది, ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉంది, సేవ చేసుకునండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోనండి, పురికొల్పుకోనండి, కట్టుకోనండి అని చెప్పేసి అనేక ఆజ్ఞలు మనకు ఉన్నాయి. అవన్నిటిని మనము వ్యక్తిగతంగా ఎప్పుడు నెరవేర్చగలుగుతాము? నేను సంఘానికి వెళ్ళని ఇంటనే కూర్చొని ఇవన్నిటిని పాటిస్తానంటే కుదురుతుందా? కుదరదు. ఇవన్నీ చేయాలంటే మనకు ఇతర క్రైస్తవులు అవసరం. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే క్రీస్తుకు మనం విధేయత చూపించాలంటే ఇతర క్రైస్తవులు మనకు అవసరం. ఇతర క్రైస్తవులు లేకుండా మనం క్రీస్తుకు విధేయత చూపించలేము. కాబట్టి ఒకసారి మన జీవితాలు మనం పరీక్షించుకోవచ్చు. క్రీస్తును మనం ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాం లైఫ్ లో, అది ఎక్కడ మనకు తెలుస్తుంది. ఆయన మాటలు మనం ఎంత సీరియస్ గా తీసుకుంటున్నామా అని ప్రశ్న అడిగితే దానికి జవాబు మనము మాటల ద్వారా చెప్పలేము, పదాల ద్వారా చెప్పలేము. కానీ మనము దానికి జవాబు మన సంఘంలో జీవించే విధానం ద్వారా చెప్పలేము. మనం జీవించే విధానమే దానికి జవాబు. మన జీవితాల ద్వారా మనము చూపించగలుగుతాం. ఎప్పుడు సంఘ సందర్భంలో జీవిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన సంఘ సభ్యులు ఎలాంటి వారంటే సీరియస్ క్రిస్టియన్స్, చాలా సీరియస్ క్రైస్తవులు. ఏ విషయంలో? క్రీస్తును నమ్మకంగా వెంబడించే విషయంలో. కాబట్టి మనము నిజంగా క్రైస్తవులను చెప్పుకుంటే మరి క్రీస్తుకు తగ్గట్టుగా ఆయన అధికారానికి మనం లోబడి, ఆయన సంఘానికి మనం కట్టుబడి జీవిస్తాం. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మాకు ఇచ్చిన సమయాన్ని, సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. మరి మీ యొక్క వాక్యం ద్వారా క్రైస్తవులు ఎవరు, ఎటువంటి వారు, ఏం చేస్తారు, ఎలా జీవిస్తారన్న విషయాలను మీరు మాకు బయలుపరిచారు. అందుని బట్టి మీకు వందనాలయ్యా. వారు దానికి తగ్గట్టుగా జీవించడానికి కావాల్సిన సహాయాన్ని మాకు అందించారు దేవా. మరి ఇదిగో ఈ లోకాన్ని చూస్తూ లోకం వైపు వెళ్ళిపోకుండా దేవా, ఇదిగో మీ యొక్క వాక్యం చదువుతూ మీ వైపు ప్రభావం నడుచుకుంటూ మాకు అందరికి సహాయం ఇచ్చారు. మా జీవితంలో ఇంకా ఏవేవైతే ప్రభావ మమ్మల్ని వెనుకాలకి లాగుతున్నాయో వాటన్నిటి నుండి మాకు కావాల్సిన విడుదలను దయచేమో ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి మీ యొక్క వాక్యము మేము ఎలా జీవించాలని చెప్పేసి మాకు ఆజ్ఞనిస్తుందో ఆజ్ఞను మేము సంతోషంగా మా జీవితంలో నెరవేర్చుకుంటూ దేవా, మీకు ఇష్టలుగా మిమ్మల్ని ప్రేమిస్తున్నామని మా జీవితం ద్వారా మేము సాక్షి ఇచ్చేలాగా బ్రతకకు మాకు సహాయం తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాలు కృప చూపించి నడిపించమని, మా జీవితాలపై ప్రభావ మీరే
అధికారము కలిగిన వ్యక్తి మేము గుర్తించి మీ అధికారానికి లోబడి జీవించే వారికి చేయమని వేడుకుంటూ మా జీవితాలను చేతకు సమర్పించుకుంటూ మీరు సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడు మా ప్రకాశంలో ప్రాణం పెట్టి తిరిగి ప్రభు యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామం ప్రార్థించి పెడుతున్నాను తండ్రి. ఆమేన్.